హాయ్, నమస్తే. మన టాలీవుడ్ పరిశ్రమ అప్గ్రేడ్ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న మూవీస్ కావచ్చు, వస్తున్న కాన్సెప్ట్ కావచ్చు, ఉపయోగిస్తున్న టెక్నాలజీ కావచ్చు, అన్ని కూడా టాప్ నాచ్ లోనే ఉంటుంది. హాలీవుడ్ రేంజ్ కి తగ్గట్లు హై లెవెల్ క్వాలిటీ అందించడానికి మన టాలీవుడ్ ప్రయత్నిస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన గామి ట్రైలర్ చూస్తే ఆ విషయం మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఈ ట్రైలర్ యొక్క థంబ్నెయిల్ చూస్తే హాలీవుడ్ రేంజ్ లో ఉంది. కేవలం థంబ్నెయిల్ మాత్రం అలా చేశారా, లేక ట్రైలర్ కూడా ఆ రేంజ్ లో ఉందని చూస్తే మైండ్ బ్లోయింగ్ విజువల్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా మోసకొట్టుడు ధోరణి లేదు, ఎక్కడ జబర్దస్త్ కామెడీ సీన్స్ లేదు, ఏడుపు కొట్టు సన్నివేశాలు లేదు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ పర్ఫెక్ట్ గా ట్రైలర్ కట్ చేయడం జరిగింది. మెయిన్ గా ఈ సినిమాను PCX ఫార్మేట్ లో తెరకెక్కించినట్లు తెలుస్తుంది. PCX ఫార్మేట్ అంటే లైక్ IMAX అనే చెప్పాలి. ఈ ఫార్మేట్ లో సినిమా తీయడం వల్ల నీకు ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎక్స్చేంజ్ లో ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్, క్వాలిటీ డిస్టర్బెన్స్ అనేది రాదు. కలర్ ఎక్స్చేంజ్ లో కావచ్చు, ఫ్రేమ్ టు ఫ్రేమ్ సీన్ మారినప్పుడు కానీ డిస్టర్బెన్స్ మనకు కనిపించదు. బేసిక్గా కొన్ని సినిమాల్లో ఏంటంటే సన్నివేశానికి ఫ్రేమ్ టు ఫ్రేమ్కి కొంచెం చిన్న వేరియేషన్ ఉంటుంది. కానీ ఈ PCX ఫార్మేట్లో అలాంటి వేరియేషన్స్ ఏమీ ఉండవు. ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో ఫస్ట్ టైం ఈ ఫార్మేట్లో గామి సినిమాని తెరకెక్కించారు. నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పవచ్చు. ట్రైలర్ చివరిలో సింహంతో ఒక సీక్వెన్స్ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. నిజంగా అక్కడ ఉపయోగించిన క్వాలిటీ కావచ్చు, హిమాలయ విజువల్స్ కావచ్చు, అన్ని హై లెవెల్లో ఉన్నాయి. ఇలాంటి హై క్వాలిటీ సినిమాని ఎక్కడ పబ్లిక్లో ఎక్కడ తెలియకుండా సడన్గా మార్చ్ 8 రిలీజ్ అని చెప్పారంటే అసలు ఇది ఎప్పుడు తెరకెక్కించారనేది కొంచెం డౌట్ ఉంది. నిజానికి ఈ సినిమా 6 years నుంచి షూటింగ్ జరుగుతూనే ఉంది. కొత్త దర్శకుడు అయినప్పటికీ కూడా క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. మీరు చూస్తే విజువల్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ కావచ్చు, అన్ని టాప్ క్లాస్ లో ఉన్నాయి. ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి రావాలి. ఇక హీరో ఇస్ఫక్ సేన్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ప్రయోగాలు చేయడానికి తను ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. ఇలాంటి సినిమాను ఆదరించవలసిన అవసరం తెలుగు ప్రేక్షకులుగా ఆ బాధ్యత మన మీద ఉంది. స్టోరీ ఎలా ఉంది, ఎమోషన్స్ ఎలా ఉన్నాయని నేను ఎక్కడ చెప్పుదలుచుకోలేదు. ఆ సినిమా మేకింగ్ కావచ్చు, ఆ క్వాలిటీ కావచ్చు, అక్కడ ఉపయోగించిన టెక్నాలజీ కావచ్చు, అలాంటి వాటిని అడాప్ట్ చేసుకుని వాటితో సినిమా తీయటం అనేది నిజంగా గ్రేట్. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అప్రిషియేట్ చేయాలి మనందరం. థ్యాంక్ యూ.